అయితే వీరు పేదవారి కాబట్టి వీళ్ళు వాటిని కట్టలేకపోతే ప్రభుత్వమే సబ్సిడీ ఇచ్చి అప్ టు 200 యూనిట్స్ అక్కడ దాకా ఫ్రీ చేసి, ఆ తర్వాత ఏమైనా 200 యూనిట్ల కన్నా పైన ఉంటే కట్టుకునేటట్లుగా 200 యూనిట్స్ అప్ టు ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ప్రభుత్వమే ఆ ధర్నంతా భరించి సబ్సిడీ ఇచ్చినటువంటి నేపథ్యం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 5 సంవత్సరాలు హాయిగా కరెంటు తోటి ఫ్యాన్ వేసుకొని ఫ్రిడ్జ్ వాడుకొని లిమిటెడ్గా 200 యూనిట్లు దాటకుండా చాలా జాగ్రత్తగా ఉన్నటువంటి కుటుంబాలు ఈ రాష్ట్రంలో నాకు తెలిసి దాదాపు ఒక 20 లక్షల దాకా కనబడుతున్నాయి. 20 లక్షల కుటుంబాలు. ఆ కుటుంబాల మీద కక్ష కట్టినటువంటి కూటమి ప్రభుత్వం. నేను ఇది ఎందుకు కక్ష అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2019 మే 30 నాడు ప్రమాణ స్వీకారం చేసి దాదాపు 151 సీట్లతోటి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినటువంటి తేదీ 30 మే 2019, అంటే మే చివరిలో. ఆ తర్వాత ఆయన వీళ్ళ మీద మనసు పెట్టి 25/7/2019లో ఒక 2 నెలల్లోనే ఒక జీవో ఇచ్చాడు. ఆ జీవోని నేను మీకు చూపిస్తూ ఉన్నా. ఈ జీవో ఏం చెప్తుందంటే, అంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి 100 యూనిట్లు మాత్రమే ఫ్రీగా ఎస్సీ ఎస్టీలకి, దాన్ని డబుల్ చేసి ఈయన జూలై కల్లా ఒక జీవో ఇచ్చాడు. ఈ జీవో ఇస్తూ జీవోలో ఏం చెప్పాడంటే, డిస్కమ్లకి ఆర్థర్ మేనేజింగ్ డైరెక్టర్ పవర్ సెక్టర్ అండ్ ది పవర్ మినిస్టర్ సిఎస్ అండ్ ఆల్ ది కన్సర్న్ పవర్ పీపుల్ వాళ్ళకి జీవో ఎస్సీ ఎస్టీల దగ్గర 200 యూనిట్లు దాకా వాడుకుంటే వాళ్ళందరూ కూడా ఫ్రీ ఛార్జెస్. ఇది ఈ జీవో. అనేకమైనటువంటి అబద్ధాలతోటి 2024లో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం, అంటే వీళ్ళ అబద్ధాలతోనే జీవించి చివరికి అలానే గడుపుతారా వీళ్ళ జీవితాలన్నీ? లేకపోతే వీళ్ళల్లో ఎవరైనా ఒకడు లేదు ఒకడు మంచోడు ఉన్నాడని చెప్పుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తారా? లేకపోతే ప్రజల్లో ఏమైనా తిరుగుబాటు వస్తే ఏ కరెంటు పోల్ నుంచి అయితే కరెంటు తీసుకుంటున్నారో, ఏ కుటుంబానికైతే 200 యూనిట్ల దాకా ఫ్రీ పవర్ ఉందో దాన్ని ఇంకొక జీవో ఇవ్వాల్సిన అవసరం లేదు, కూటమి ప్రభుత్వం వచ్చింది, మా మీద ఒత్తిడి పెట్టారు, మేము ఎవరికి బాధ్యులం కాదు, మీ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీ ఎస్టీ కాలనీ ఏమైనా ఉన్నట్లయితే 200 యూనిట్ల కన్నా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మీరు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చినప్పటి నుంచి ఈ రోజు దాకా కట్టకుండా ఉన్నా అప్పటి నుంచి ఇప్పుడు దాకా మీ మీద అన్ని ఛార్జీలు వేస్తున్నాం, చేతనైన చోట చెప్పుకోండి అనే విధానంతో ఈరోజు మొత్తం పవర్ సెక్టర్ మొత్తం కూడా ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ది ఆనరబుల్ పవర్ మినిస్టర్ మిస్టర్ రవికుమార్, ప్లీజ్ లుక్ ఇన్ టు ద మ్యాటర్. ఇట్ ఈస్ వెరీ సీరియస్. మీరు పవర్ బిల్లు కోసం వెళితే బిల్లు కట్టలేక 42,000 బకాయిలు కూల్ చేసుకునే వాళ్ళకి, అసలు మామూలుగా 200 యూనిట్లు కూడా వాడకుండా ఉన్న వాళ్ళకి, బాలింతలుగా ఉన్న కుటుంబాలు, పసిపిల్లలతో ఉన్న కుటుంబాలు, ముసలి వాళ్ళని పెట్టుకుని చిన్న రేకులు వేసుకుని పక్కన తాటాకులతో ఉన్నటువంటి ఆ ముసలి వాళ్ళని కూడా చూడకుండా కడతారా లేదా? కట్టకపోతే మొత్తం మీ కరెంటు తీసేస్తున్నాం అని చెప్పేసి మీటర్ని ఇంట్లోంచి తీసుకెళ్లిపోయి, ఆడవాళ్ళు కొంచెం ఆగండి అయ్యా మగవాళ్ళు లేరంటే వాళ్ళని బూతులు తిట్టి, ఇది నేను రియాలిటీ మీ ముందు చెప్తున్నాను, ఆ బూతులు నేను ఇక్కడ చెప్పలేను. వీళ్ళు ప్రవర్తించిన విధానం అంటే, మీకు ఎస్సీలకు కూడా కరెంటు కావాలన్నా, ఎస్టీలకు కూడా కరెంటు కావాలన్నా, మీ తాత ఉన్నప్పుడు కరెంటు ఉందా, మీ నాన్న ఉన్నప్పుడు కరెంటు ఉందా, ఎవడిస్తాడు మీకు కరెంటు ఫ్రీగా? కులుకుతాం అనుకుంటున్నారా? ఇంకా రకరకాలుగా వాళ్ళు చెప్పలేని భాషలో చెప్పేడిసారు నాతోటి ఒక విలేజ్లో. ఇవన్నీ చేస్తున్న నేపథ్యాన్ని భరించలేక రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దాదాపు ఈ 20 లక్షల కుటుంబాలు ఖచ్చితంగా తిరుగుబాటు చేసే రోజులు రాబోతా ఉన్నాయి.
తిరుగుబాటు చేస్తే ఏమవుతుందో తెలుసా? కరెంటు పేరు మీద ఉన్న ఉద్యోగి ఎవడైనా సరే, వాడు గుంజలు ఎక్కేవాడైనా కానీ, స్తంభాలు ఎక్కేవాడి దగ్గర నుంచి ఏఈ దాకా, ఈఈ దాకా, డిఈ దాకా, ఎస్సీ దాకా ప్రజలు తిరగబడితే అదే కరెంటు పోలుకి మిమ్మల్ని కట్టేసి, బిల్లు అడగటానికి వస్తే మీ మీద తిరుగుబాటు చేసే రోజు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు 200 యూనిట్ల దాకా ఇచ్చాడు. వేర్ ఈజ్ యువర్ జీవం? ఈ 200 యూనిట్లని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దాన్ని మేము తీసేస్తున్నాం. కరెంటు డిపార్ట్మెంట్కి లాస్ వచ్చింది. మేము పెద్దోళ్ళు దొరికిపోతే వాళ్ళు మమ్మల్ని కొట్టేటట్టున్నారు, కాబట్టి మేము కాలనీలకు వస్తాం, పేదోళ్ళని మేము బూతులు తిట్టచ్చు. ఈ విధంగా మీరు ప్రవర్తిస్తున్న విధానం కానీ, ప్రభుత్వం ఒక చీకటమయం చేస్తున్నటువంటి దళితుల జీవితాలని దాదాపు 1 నెలగా 2 నెలలుగా కరెంటు తీసేస్తే చీకట్లో ఉండిపోయారు వీళ్ళందరూ. ఆ కిరోసిన్ లాంతర్లో ఏదో పెట్టుకొని. సో పెద్దవాళ్ళ దగ్గర పోగలుగుతున్నారా? పెద్ద ఎంఎన్సీ కంపెనీస్, లేకపోతే మీకున్నటువంటి ఫ్యాక్టరీస్, లేకపోతే ఇంకొకరి దగ్గరికి ఎవరి దగ్గర పోవట్లేదు. వై దిస్ కూటమి ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఓన్లీ ఆన్ పూర్ పీపుల్? అంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి అండగా ఉన్నారని, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారని మీరు గ్రామం వెళ్ళి, గ్రామంలో కూడా తెలుగుదేశానికి కూటమికి ఓటేస్తే వాడు బకాయి ఉన్నా వాడి కరెంటు పోదు, తెలుగుదేశానికి కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కాలనీలో వాళ్ళందరూ కరెంటు మొత్తం పీకేసి వెళ్ళిపోతా ఉన్నారు. ఇది న్యాయం అని అడుగుతున్నాను నేను. న్యాయం కానప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళి మీ సంగతి కూడా చూస్తారని చెప్తున్నాం. రిక్వెస్టింగ్ గవర్నమెంట్, ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు బి సిన్సియర్, ఇఫ్ యు వాంట్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్, don't touch these SC and ST people who are below 200 units and who are using this power.